హాయ్ అండి, అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ నెల మనకు 1/25 నుండి 21 నుండి కదరా అమౌంట్ పడేది. 21 నుండి కదా, 25, 26 లోపు ఈ 4-5 రోజుల్లో మనకు అమౌంట్ ఎవరు వేస్తారనుకుంటున్నారు? మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో వాళ్ళు వేస్తారనమాట. చదువుకొని జాబులు చేసేటోళ్ళందరూ 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ తీసుకుంటారు శాలరీ. మేము మాత్రము ఇంట్లో కూర్చొని 21 నుండి 26 లోపు తీసుకుంటాం. మనకు నచ్చినప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, 21 నుండి 25, 26 లోపు లాస్ట్ డేట్ మనకు అకౌంట్లో వచ్చేసి డబ్బులు పడిపోతాయి. అది ఎలాగనుకుంటున్నారా? నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఎన్నిసార్లు చెప్పానంటే ప్రయత్నం చెయ్యండి, ఇళ్ళల్లో ఖాళీ కూర్చోకండి. జాబులు చేసేటోళ్ళు జాబులు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ లాగా కూడా చేయండి. మనీ 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 మనీ, ఎంత మనీ కావాలంటే అంత మనీ. మన టాలెంట్ ఎంత ఉంటే అంత మనీ మన దగ్గర ఇలా వచ్చేస్తుంది. అబద్ధం అనుకుంటున్నారు మీరు, కొంతమంది అబద్ధం అనుకుంటున్నారు. కాదు, మనం చేసిన కష్టానికి ఫలితం అనేది కంపల్సరీగా దొరుకుతుంది. తెలుసా మీకు? నేను ఇంకా అదే వర్కే చేస్తున్నాను తెలుసా. మీకు ఎలా చెప్పాలనో నేను మోటివేషన్ చాలా ఇస్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే కనుక మనం ఇంట్లో కూర్చొని వాళ్ళ వీడియోస్ ఇలా వీడియోస్ చూస్తుంటాము. చూడడంలో తప్పు లేదు, వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? వాళ్ళు చేస్తున్నారంటే ఏదైనా ఒక పని చేస్తున్నారు పదే పదే. అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల కొద్దిగా, వేల కొద్దిగా, లక్షల కొద్దిగా చేస్తున్నారు. అందులో అంటే ఇంకా ఏం ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారు అందులో అనేసి ఎవరైనా ఆలోచిస్తున్నారా? కొంతమంది ఆలోచిస్తున్నారు. 1 నెల 2 నెలలు చేస్తారు, సక్సెస్ అవ్వకపోతే ఇంక వద్దులే అనేసి వదిలేసుకుంటున్నారు. సక్సెస్ అనేది మన దగ్గరికి రాదండి. మనం సక్సెస్ దగ్గరికి మనమే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎలాగంటున్నారు తెలుసా? మనం వదలకూడదు ఆ పట్టుదల అనేది. ఎప్పటికైనా కానీ సరే వదలకూడదు. నేను అలాగే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నా జర్నీ వచ్చేసి పూర్తిగా 5 సంవత్సరాలు ఫ్రీ. 5 సంవత్సరాలు ఫ్రీ అంటే మనం ఏం తెచ్చి అక్కడ ఏం పెట్టడం లేదండి. మన ఇంట్లో పని మనకు వచ్చింది, మనము చేస్తున్నాము. అలాగే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము, అంతవరకే. ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కనుక కొద్ది కొద్దిగా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు నేను స్లాబ్ పైన ఉన్నానన్నమాట. తెలుసున్నా? స్లాబ్ పైన ఉన్నాను ఇప్పుడు. ఒక్క మెట్టు ఎక్కుతూ నాలాగా మీకు ఇంకా ఎక్కువ టాలెంట్ ఉండొచ్చు. ఇంకా నేను చదువుకోలేదు, నాకు ఇంకా చదువు ఉంటే తెలివితేటలు ఇంకా కొద్దిగా ఎక్కువ అంటారు కదా, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ నాకు చదువు లేకపోయినా కానీ సరే తెలివితేటలు కొన్ని అయితే ఉన్నాయి. ఎందుకంటే కనుక నేను ఏదైనా కానీ సరే ఇంట్లో కూర్చొని సంపాదించిన డబ్బులు అంటే కనుక వృధాగా ఎందుకు ఖాళీగా చెప్పండి? మనం ఎలాగ పని చేసుకుంటుంటాం. మన ఇంట్లో పనే స్పెషల్గా చూపించే అవసరం లేదు. పోనీ జనాలకు అది నచ్చలేదనుకోండి, ఆ ఛానల్ మనం ఆనందించుకోకూడదు. ఇంకొక వర్క్ అది నచ్చలేదనుకోండి, ఇంకొకటి ప్రయత్నం. అంటే వాళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళకి ఎలాగైనా మన సబ్స్క్రైబర్లు మనకు దగ్గర ఎలాగ అవుతారు అలాగ చూసుకోవాలన్నమాట. ఎప్పటికైనా కానీ సరే 21 నుండి 26 లోపు మనం చేసిన కష్టానికి ఫలితం ఇది అన్నమాట. తెలుసా? ఎప్పటికైనా కానీ సరే నేను పదే చెప్తున్నాను మీకు. యూట్యూబ్లో లక్షల కొద్దిగా, వేల కొద్దిగా జనాలు చదువుకున్న వాళ్ళు, అది కూడా చాలా బాగా చదువుకొని బాగా ఎక్కువగా టాలెంట్ ఉన్న వాళ్ళే ఇందులోకి వచ్చేసి ఈ వర్క్ చేసుకుంటున్నారు. తెలుసా? అందులో మీరు ఒకరు ఉండొచ్చు, మీకు ఒక టాలెంట్ ఉండొచ్చు. పోనీ మీరు పని పాట మొత్తం వదిలేసి దీనిపైన డిపెండెడ్ అయ్యి ఈ వర్క్ చేసుకోమని నేను చెప్పను. మీ పని మీరు చేసుకుంటూ ఒక్కసారి దీని గురించి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎవరు జెంట్స్ అయినా సరే, లేడీస్ అయినా కానీ సరే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇంట్రెస్ట్ లేకపోతే మరి ఇబ్బందే. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా మీరు చేసినా కానీ సరే సుఖం ఉండదు. ఏదైనా మనం ఒక వర్క్ చేస్తున్నామంటే దానికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. నాకు పట్టుదల, ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. మా ఇంట్లో ముందు నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. సపోర్ట్ అనేది చాలా తక్కువ. సపోర్ట్ పెద్దగా లేదు నాకు ఇంట్లో. అంటే పిల్లల వైపు నుండి ఉంది, హస్బెండ్ వైపు నుండి నాకు సపోర్ట్ లేదనమాట. అందుకనేసి కొద్దిగా వీడియోస్లు నేను స్టార్టింగ్లో నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కనీకే నాకు చాలా టైం పట్టిందనమాట. ఎప్పుడైనా కానీ సరే మనము ఏదైనా కానీ సరే పెడుతున్నాము ఛానల్ అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో భార్య పెడితే భర్త సపోర్టు, భర్త పెడితే భార్య సపోర్టు కంపల్సరీ కావాలి. వాళ్ళకు ఇంకా వాళ్ళ సపోర్ట్ కాక మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉండాలి. ఎందుకంటే కనుక మనం ఏదైనా చేస్తుంటే వాళ్ళు వచ్చి తీసినట్టుగా, మనం చెప్పకముందే వాళ్ళు అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టినట్టుగా ఉండాలన్నమాట. ఇది 1-2 కాదండి, చాలా అంటే చాలా బాగా
ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, లేని వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, ఇంకా బాగా బాగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారనమాట. ఎందుకు మనం ఇంట్లో ఉండి, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఒక అడవిలో లేను, ఒక పొలంలో లేను, ఒక ఎక్కడో కష్టపడడం లేదు. నా ఇంట్లో నేను ఇప్పుడే జస్ట్ టీ పెట్టుకొని హ్యాపీగా టీ తాగుతూ ఇక్కడ మాత్రము మీతో మంచి ఒక మెసేజ్ అనేది ఇస్తున్నాను అనమాట. మీరు ఎంతమంది ఈ మెసేజ్ని యూస్ఫుల్ చేసుకుంటారో అది మీ అదృష్టం. నేను చెప్పేది మాత్రం 100% గ్యారంటీ. నేను ఏ మాట చెప్పినా కానీ సరే, ఒక్కొక్క మాటకి విలువ ఒక 100 రూపాయలు వేసుకున్నా కానీ సరే మీరు మాత్రము ముందుకు అనేది అడిగేయగలుగుతారు. ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట చెప్తున్నారంటే ఇంకా తీసి పాడేయకూడదు. నిజంగా మీ మంచి కోరి నేను చెప్తున్నానంటే ఇంకా మీరు మొదలు పెట్టండి, మీరు రాండి, మీరు చెయ్యండి. ఇంత మాత్రం ఎవరు టెక్ ఛానల్లో ఉన్న వాళ్ళే చెప్తారు. మామూలుగా బ్లాక్లు చేసేటోళ్ళు, కుకింగ్ చేసేటోళ్ళు ఎవ్వరు చెప్పరు ఈ మాట, నేను తప్ప. మీరు బాగా చెక్ చేయండి ఎక్కడైనా కానీ సరే. నేను పదే మీకు చెప్తున్నాను. నేను జస్ట్ ఇప్పుడే ఒక 1/2 అవర్ ముందు వెళ్ళేసి అమౌంట్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఫస్ట్ మెసేజ్ మీకే ఇవ్వాలనేసి నా చేతిలో మనీ పట్టుకొని మీతో మాట్లాడుతున్నాను, తెలుసా. దీనికి వయసుతో పని లేదండి. దీనికి మనకు ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా కానీ సరే జస్ట్ ఒక 10 నిమిషాలు టైం తీసుకొని మనం చేయవచ్చండి. కాకపోతే ఒకటే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ సరే చేస్తామని చెప్తే ఇంకా జస్ట్ సపోర్ట్, జస్ట్ నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ సరే వాళ్ళు చేసేటోళ్ళకి చేయనివ్వండి. ఎందుకంటే కనుక మనము అందరికీ మెసేజ్లు ఎలాంటివి ఇస్తున్నామంటే కనుక మంచి మెసేజ్లు ఇస్తున్నాము. బ్యాడ్ మెసేజ్లు అయితే వద్దు. మంచి మెసేజ్లు అంటే కుకింగ్ కానీ, ఇల్లు సర్దుకోవడం అయినా కానీ సరే, పిల్లల్ని మనం ఎలాగా పెంచుకుంటున్నాము, మనం ఎలా కష్టపడి పైకి వచ్చాము, మన ఫ్యామిలీ గురించి మనం చెప్పుకుంటూ వెళ్దాము. అదే ఒక బ్లాక్, అదే బోల్డ్ మంది అలాగే చేస్తున్నారు. చాలా మంది అలాగే చేస్తున్నారు. నేను మీ అందరికీ మోటివేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, చాలామంది పాపము 100 రూపాయల కోసం 200 కోసం కూడా చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి. సపోర్ట్ లేకనో తెలియకనో లేకపోతే ఎవరో నవ్వుతారేమో, నవ్వుతారండి, అది మాత్రం పక్కా. ఇరుగు పొరుగు ఎవరు నమ్మరండి, మనలో మన వాళ్ళే నవ్వుతారు. మనలో మన వాళ్ళే అంటే ఇంకా మన నలుగురు, మన ఫ్యామిలీలో వాళ్ళు కాదు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాల. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా హస్బెండ్ అయినా పిల్లలైనా గట్టి సపోర్ట్ ఇవ్వాల. ఈరోజే మనం యూట్యూబ్లోకి వచ్చేసి రేపే మనకి అందరికి తెలిసిపోయి ఎల్లుండే మనది వైరల్ అయిపోవాలంటే ఎవరిదే అవ్వదండి. కష్టపడితే కానీ ఫలితం దొరకదు. అలాగనేసి పెద్ద కష్టమైతే అంటే ఒక్కసారి మెట్టెక్కితే ఇంకా వెనక్కి తిరిగి చూడ అవసరం లేదు, మీకు తెలుస్తుంది అనమాట ఏదైనా కానీ సరే. అందుకనేసి జెంట్స్ అయినా లేడీస్ అయినా యంగ్ అయినా కానీ సరే, యంగ్ బాయ్ ఉంటారు కదా, చదువుకుంటుంటారు, పాపము పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు, చదువుకుంటుంటారు, అలాంటి వాళ్ళు అయినా కానీ సరే చాలా కష్టపడుతుంటారు. మీ ఖర్చుల కోసం మీరు ఒక్కసారి ఇక్కడ కూడా తొంగి చూడండి. ఒక్క 1/2 అవర్ లేదా 1 గంట టైం తీసుకొని రోజు అప్లోడ్ చేసుకుంటే వెళ్ళండి. 6 నెలలు కాదు, సంవత్సరం పట్టని ఏం పోయేది ఉంది. మనం డబ్బులు పెట్టి కొనేది అయితే ఏమీ లేదు. నచ్చితే కనుక మనకి వస్తాయి, నచ్చకపోతే కనుక ఇంకొకటి మార్చుకుంటూ వెళ్ళిపోదాము. లేకపోతే కనుక టెక్ ఛానల్ పెట్టింటారు కదా, అలాంటి వాళ్ళవి కొంతమంది చూడండి. మీకు కూడా తెలుస్తుంది అనమాట. నేను కూడా స్టార్టింగ్లో ఏం పెద్దగా నాకు తెలిసేది కాదు. ఏదో వండేదాన్ని అలా పెట్టేదాన్ని, అలా వండేదాన్ని అలా పెట్టేదాన్ని, అలా పెడుతూ మళ్ళీ బ్లాక్లు అలా పెడుతూ నా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఏంటి కొన్ని వీడియోస్ మాత్రం కొద్దిగా కుకింగ్లు అలా చేసుకుంటూ ఇప్పుడు నేను పూర్తిగా 5 సంవత్సరాలు అయిపోయి 6వ సంవత్సరం వచ్చింది కదా. నా సబ్స్క్రైబర్లు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు నేను 16,000 సబ్స్క్రైబర్లు అయిపోయి పూర్తిగా కొద్దిగా అడుగు ఇంకా ముందుకేసాను అనమాట. ఇంకా నాకు పని తీరిక లేక అంటే ఇంట్లో నా వరకు నేనే చేసుకోవాలా, నా పని మొత్తానికి నేనే చేసుకోవాలా. మొత్తానికంటే ఇంకా నాకు బోల్డ్ పని ఉంటుంది. బ్లాక్లు పెట్టాను చూడండి, నా పని ఎంత ఉంటుందో బోల్డ్ ఉంటుంది. ఇంకా చెప్పక్కర్లేదు, మీరు చూస్తే మీకే తెలుస్తుంది నా కష్టము నా బాధ. అంటే ఇప్పుడు నన్ను యూట్యూబ్లో పెట్టకపోయినా ఈ వర్క్ మాత్రం నాకు తప్పదు. అదే నేను చేసిన కష్టమే యూట్యూబ్లో తెచ్చి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకు యూట్యూబ్లో ఈ వర్క్ జరుగుతుంది, ఇక్కడ నా పని అవుతుంది. నేను సపరేట్గా అయితే చేయను. ఎందుకంటే కనుక మనము సపరేట్గా చేసే పనులు అయితే ఇంకా ఏముంటాయి, కుకింగ్లు ఉంటాయి. ఎప్పుడన్నా ఏదన్నా స్పెషల్ కుకింగ్లు అది కూడా చేస్తే ఇంకా అది కూడా పెడుతుంటాను, అప్లోడ్ చేస్తుంటాను. ఒక్కొక్కసారి మా ఫ్యామిలీ పిల్లలతో ఆడుకునేటప్పుడు వీళ్ళతో ముచ్చట్లు చేసేటప్పుడు అప్పుడు కూడా బ్లాక్ లాంటివి చిన్న షార్ట్ లాంటివి పెడుతుంటాను. లైవ్ పెట్టండి మీరు రాగానే.
షార్ట్లు పెట్టండి. మీరు బాగా సబ్స్క్రైబర్లు బాగా రావాలంటే కనుక షార్ట్లు పెట్టండి. ఇంకా మనుషులకి దగ్గర అవ్వాలంటే ఇంకా బ్లాగ్ పెట్టేసి లైవ్ పెట్టేసి లైవ్ ద్వారా మీరు కుకింగ్ చేయండి. లైవ్ ద్వారా మీరు మీ వర్క్ చేసే పనులు చూపించండి. ఇలాగా అలాగా అనేసి వాళ్ళ కొద్దిగా దగ్గర అవుతారు, కొద్దిగా ఫ్రెండ్షిప్ అవుతారనమాట. ఫ్రెండ్షిప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో వాళ్ళు కలిసిపోవాలా, వాళ్ళతో మనం స్నేహంగా ఉండాలి అంటే మనం వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ పలకరిస్తూ మనము ఉండాలన్నమాట. అప్పుడైతే కనుక మనము ఎప్పుడైనా కానీ సరే ఎదుగుదల అనేది ముందుకెళ్ళిపోతాం. అందుకు స్నేహంగా ఉండాల. ఎవరైనా కానీ సరే బ్యాడ్ కామెంట్ పెట్టినా యాక్సెప్ట్ చేయకండి, వదిలేయండి. అలాంటివి కూడా ఉంటాయి. బ్యాడ్గా పెట్టిన కామెంట్కి మీరు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. అలాంటివి ప్రతి యూట్యూబర్ వెనుక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం అన్నీ ఇలా దులిపేసుకోవాలా. ఇలా దులిపేసుకొని ముందడిగి ఇలాగ వెయ్యాలి. అప్పుడైతేనే మనం విజయం అనేది సాధిస్తాము. తెలుసా? ఎవరైనా కానీ సరే ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను 100%. మీలో టాలెంట్ ఉంటే రేపే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, వచ్చేయండి, మీ వర్క్ని మీరు మొదలు పెట్టండి. నెల నెల ఇలాంటి బడ్జెట్ ఆనందంగా సంపాదించుకోండి. వెల్కమ్ టు మై ఛానల్, సనా హోమ్ నీడ్ ఛానల్. మీరు ఒక్కసారి నా ఛానల్లోకి వచ్చి తొంగి చూడండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి వీడియో చూస్తూ ఉండండి. నా కష్టము నా ఫలితము అనేది మీకు ఎగ్జాక్ట్ తెలుస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ వీడియో నచ్చితే కనుక అలాగే వెళ్ళిపోకండి. జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. మోటివేషన్ ఇంకో నాకు బాగా వస్తుంటుంది. ఇంకా మీకు కూడా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు నేను రావాలి అనుకుంటే ఒక లైక్ చేస్తే కనుక ఈ 10 మందికి షేర్ అవుతుంది అనమాట. మీరు చేసే ఒక లైక్ యూట్యూబ్ అతను ఇంకొక 10 మందికి పంపిస్తాడు. అంతే, ఒక్క లైక్ అడుగుతున్నాను, జస్ట్ ఒక లైక్. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బాయ్ బాయ్, సీ యూ.